అందరు బాగున్నారా? నేను మీ సివి హర్ప్రీచాలకు స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే ఈ గృహస్థాశ్రమమే చాలా కష్టం, మిగతా ఆశ్రమాలు సులువు అన్నారు. కానీ మిగతా ఆశ్రమంలో వారికి ఏమైనా దానం పట్టినా లేదా సంపాదించుకుని దాచుకోవడానికి అర్హత లేదు. మన గృహస్థాశ్రమానికి అర్హత ఉంది. ఏదైనా సొమ్ము కానీ వస్తువులు కానీ దాచుకోవచ్చు. ఎందుకంటే 4 ఆశ్రమాలని మనమే పోషించాలి కాబట్టి. మనం ఏదైనా తినాలనిపించినప్పుడు అది వండి ఈశ్వరుడికి ప్రసాదంగా పెట్టి మనం స్వీకరించవచ్చు. ఆ అవకాశం ఉంది. అలాగే ఈ గృహస్థాశ్రమంలో గొప్పవాళ్ళు ఎందరో ఉన్నారు. రామకృష్ణ పరమాచార్య పరమహంస, ఇంకా రామకృష్ణ పరమహంస, ఇంకా శారదాదేవి, ఇంకా జ్ఞానేశ్వరరావు, ఇంకా ముక్తాబాయి, ఇంకా ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. ఎవరి పేర్లు అని చెప్తాం తక్కువ టైంలో. ఇంకా చెప్పాలంటే ఈ గృహస్థాశ్రమంలో ఎవరైతే పెద్దలు ఉన్నారో అతిథి దేవో భవ అన్నారు. వచ్చిన వారిని, ఇంకా మన కింద వారిని, పై ఉన్న ఆశ్రమాల వారిని ఎవరినైనా సరే దైవంగా భావించి మనం వాళ్ళని పోషించాలి. మనం భార్యాభర్తల ఎటువంటి భోగాలన్నా సరే అనుభవించడం తప్పు కాదు. ఎందుకంటే అది తప్పు కాదని చెప్పి ఈశ్వరుడు ఈ యొక్క చక్రంలో పెట్టి ఉంచారు. అంతకు కాబట్టి మనం బట్టలు మార్చేయక్కర్లొద్దు, బాధ్యతలు వదిలేయక్కర్లొద్దు, కర్తవ్యాలను వదిలేయక్కర్లొద్దు. మనం చేసే ప్రతి పని కూడా చేయొచ్చు, ప్రతి భోగాన్ని కూడా అనుభవించవచ్చు. కానీ ఎంతవరకు చేస్తున్నాం? ఇప్పుడు మనం తింటున్నామంటే తిండినే లౌల్యంగా కాదు, భోగాలు చేస్తున్నామంటే భోగమే లౌల్యం కాదు. కర్తవ్యాలని నిష్టగా చేయాలి. అతిథి సేవ చేస్తున్నామా, పెద్దలను గౌరవిస్తున్నామా, పిల్లల్ని ఆదరిస్తున్నామా, ఈ 4 ఆశ్రమాలకు విలువిస్తున్నామా అన్నది ఈ గృహస్థాశ్రమంలో మనం ఎరిగి నడుచుకుంటే ఖచ్చితంగా మోక్షం సంపాదించవచ్చు. భార్యాభర్తలు ఒకరినెరుగు ఒకరు కలిసి చక్కగా అనుగుణంగా ముందుకు నడవడం, చక్కగా విజయాన్ని సాధించవచ్చు. ఈ గృహస్థాశ్రమంలో మోక్షాన్ని సాధించవచ్చు. ఇలాంటి ఆశ్రమ ధర్మాలు మనం పెద్దల దగ్గర నేర్చుకుని మనం అనుసరించి పిల్లలకు కూడా మనం చక్కగా ఇలాంటి మాటలని చెప్పడం వల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున్న హైందవ సంస్కారం నిలబడుతుంది. ఈ కాన్సెప్ట్ నచ్చినట్టయితే హర్ప్రీచాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈశ్వరుని అన్ని చోట్ల చూడగలగాలి. బాయ్.